హలో ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ వెంకట్. మనకు నూతనంగా వచ్చిన ఎంహెచ్ఎస్ఆర్బి స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ వచ్చేసి మరికొన్ని గంటలలో మన బిగ్ టార్గెట్ ఎగ్జామ్ మన ముందు ఉంది. కావున ఇన్ని రోజులు చదివి అవుట్పుట్ ఇవ్వవలసిన సమయం వచ్చింది. కాబట్టి ఈ ఎగ్జామ్ని ఎలా అటెంప్ట్ చేయాలో తెలుసుకుందాం. చదవడం అనేది అందరూ చదువుతారు, కానీ సెలక్షన్ అనేది కొందరికి మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఈ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేసే దానిపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు చదివింది చాలు. ఇప్పుడు ప్రశాంతంగా తిని 6 to 7 అవర్స్ పడుకొని మార్నింగ్ లేచి ఎగ్జామ్ సెంటర్కి 1 అవర్ బిఫోరే వెళ్ళి అక్కడ వెళ్ళాక ఎవరితో మాట్లాడి మూడ్ డిస్టర్బ్ చేసుకోకుండా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక ఎగ్జామ్కి ఒక 50 మినిట్స్ ముందు 10 నిమిషాల వరకు మెడిటేషన్ చేయండి. ఈ 10 నిమిషాల్లో మీ కష్టం, మీ అమ్మా నాన్నల కష్టం ఒక్కసారి గుర్తు చేసుకొని ఈ ఎగ్జామ్ని 100% నేను క్రాక్ చేస్తాను, నేను చదివిందే ఈ ఎగ్జామ్లో వస్తుంది అని అనుకొని ఒక్క క్వశ్చన్ని 2 టైమ్స్ చదివి జాగ్రత్తగా ఆప్షన్ని ఎంచుకోండి. ఎగ్జామ్ని వచ్చేసి 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఫస్ట్ పార్ట్ వచ్చేసి మీకు వచ్చిన సింగిల్ లైనర్ క్వశ్చన్స్, అంటే మీరు చదవగానే ఇది 100% కరెక్ట్ అని మీకు అనిపిస్తే దానిని అటెంప్ట్ చేసుకుంటూ రాని క్వశ్చన్స్ని స్కిప్ చేస్తూ ఫస్ట్ రౌండ్స్ కంప్లీట్ చేయండి. రాని క్వశ్చన్ గురించి ఎక్కువగా ఆలోచించి టైం వేస్ట్ చేయకుండా వితిన్ సెకండ్స్లో స్కిప్ చేసుకుంటూ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకొని సెకండ్ రౌండ్ వచ్చేసి మనము స్కిప్ చేసిన క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఈ సెకండ్ పార్ట్ మనకు సెలెక్షన్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి దీనికి ఎలిమినేషన్ ప్రాసెస్ యూజ్ చేస్తూ, అంటే 4 ఆప్షన్లో రాంగ్ అయిన ఆప్షన్ని 1 by 1 ఎలిమినేట్ చేస్తూ లాస్ట్ మిగిలిన ఆప్షన్ని ఆన్సర్గా పెట్టండి. ఇలా సెకండ్ రౌండ్ అన్ని క్వశ్చన్స్కి ఎలిమినేషన్ ప్రాసెస్ యూజ్ చేస్తే, ఇలా యూజ్ చేస్తూ కంప్లీట్ చేస్తే ఎక్కువ రైట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎలిమినేషన్ ప్రాసెస్ మనకు రాని క్వశ్చన్స్కి చాలా ఇంపార్టెంట్. ఇది మళ్ళీ చెప్తున్నాను, రాని క్వశ్చన్స్కి ఎలిమినేషన్ ప్రాసెస్ యూజ్ చేయండి. ప్యానిక్ అవ్వవలసిన అవసరం లేదు. పరీక్ష అనేది నీ జ్ఞానాన్ని పరీక్షించేది కాదు, నీ ధైర్యాన్ని పరీక్షించేది. ఇప్పటికే మీరు మన టీఎన్ఏ నర్సింగ్ యాప్లో ఎగ్జామ్ ప్రాక్టీస్ చేశారు. కాబట్టి రేపు జరగబోయే ఎగ్జామ్ కూడా ఈ ఎగ్జామ్ నుంచే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి హ్యాపీగా భయపడకుండా ఎగ్జామ్ రాస్తే మీరు 70% సక్సెస్ పొందినట్టే. డోంట్ కన్ఫ్యూజ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.